అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. కొద్దిసేపటి క్రితం ఒక వార్త చూశానండి. చాలా ఎమోషనల్గా అనిపించిన వార్త. అన్నా క్యాంటీన్లకు సంబంధించిన కంటెక్స్ట్ అది. ఎందుకంత ఎమోషనల్గా అనిపించింది అనేది ఈ వీడియో పూర్తిగా వాచ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. సో కంటెక్స్ట్లోకి వెళ్ళినట్లయితే నారా భువనేశ్వర్ గారు 76 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అన్నా క్యాంటీన్లకు అందించారు. ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో పేదల ఆకలిని తీర్చబోతున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లో ఆకలిని తీర్చే అమ్మలా కనిపిస్తున్నాయన్నారు. ఇక్కడ మనం భువనేశ్వర్ గారి యొక్క ఆలోచనని నిశితంగా గమనించినట్లయితే ఏ విధంగా సమాజాన్ని సేవ వైపుగా అడుగులు వేయించాలనే ఆలోచన ఆమె చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సమాజంలో మనకు ఎంత గొప్ప స్థానం ఉన్నా మనసులో ఎదుటి వ్యక్తికి సాయపడాలనేటువంటి ఆలోచనకు స్థానం లేకపోతే ఆ జీవితానికి విలువ ఉండదు. పేదల ఆకలిని అర్థం చేసుకోలేనప్పుడు పట్టెడన్నం కోసం చూసే ఎదురు చూపుల వెనుక ఉన్న ఆతృతను గమనించలేనప్పుడు ఏ జీవితానికి సార్థకత ఉండదు. భువనేశ్వర్ గారు ఖచ్చితంగా ఇటువంటి ఆలోచన దృక్పథంతోనే సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అమ్మ భువనమ్మ, నిజంగా మీరు సమాజాన్ని మేల్కొలిపే అన్నపూర్ణగా కనిపిస్తున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం సందర్భంగా ఒక్కరోజు ముందుగా మీరు ₹1,00,00,000 విరాళాన్ని అన్నా క్యాంటీన్ల కోసం అందించారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే భువనేశ్వర్ గారు ఒక అద్భుతమైన సందేశాన్ని చాటారు. ఇవాళ పేదల ఆకలిని తీర్చడం కేవలం ప్రభుత్వాల యొక్క బాధ్యత కాదు, సమాజంలో ఉన్న సంపన్నులంతా ముందుకు రావాలి, వారందరూ భాగస్వాములు అవ్వాలి, మన సమాజంలో అట్టడుగున ఉన్న పేదల ఆకలిని మనం తీర్చాలనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఆమె ప్రజల మధ్యకు తీసుకువెళ్ళగలిగారు. సో దాని ఫలితమే మనం చూసాం. అనేక మంది ముందుకు వచ్చారు. ₹1,00,00,000 తగ్గకుండా విరాళాన్ని ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్లకు అందించారు. ఇవాళ భువనేశ్వర్ గారు అదే స్ఫూర్తిని కొనసాగించడంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధమైనటువంటి ఆలోచన చేశారు. ఇక్కడ అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ను కూడా మీకు షేర్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. 2019 సంవత్సరంలో ఎలక్షన్స్కి ముందు అన్నా క్యాంటీన్ల మీద కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. చాలామంది డబ్బులు సేవ్ చేయడానికే అన్నా క్యాంటీన్లకు వెళ్తున్నారు, ₹5 పెడుతున్నారు కాబట్టి తినేసి వస్తున్నారు అనే నీచమైన ఒక నెరేటివ్ని కూడా కొద్దిమంది ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నాన్ని చేశారు. నేను ఆ సందర్భంగా అన్నా క్యాంటీన్స్లో ఏం జరుగుతోందని ఎలక్షన్ కవరేజ్లో భాగంగా శ్రీకాకుళంలో ఒక అన్నా క్యాంటీన్ని విజిట్ చేసినప్పుడు అక్కడ నా కళ్ళకు కనిపించినటువంటి ఇన్సిడెంట్స్ ఒక్కసారి చూసినట్లయితే, పేదలు అన్నా క్యాంటీన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వారి ఫేస్లో ఉండేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ప్రతిరోజు ఆకలిని తీర్చుకునే క్రమంలో ఒక నిరుపేద ఎంత సంతృప్తిని పొందగలుగుతున్నాడా అనే భావన కలిగింది. అదే క్రమంలో అక్కడ ఒక మహిళ తన చిన్నారిని 5-6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నారిని తీసుకుని అన్నా క్యాంటీన్లోకి వచ్చారు. అక్కడ ఆమె బయట తీసుకున్న ఆ రోజు ఈటీవీ రిపోర్టర్గా నేను కవరేజ్ చేస్తూ ఆమె అభిప్రాయాన్ని అడిగా. అన్నా క్యాంటీన్ కోసం వాళ్ళవి వలస బతుకులు, వారు రోడ్ పక్కన ఒక టెంట్ వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు, కూలి పని చేసుకుంటూ ఉంటారు. ఆ చిన్నారిని పట్టుకుని వచ్చి ₹5 చెల్లించి ఒక ప్లేట్ నిండా ఆహారాన్ని తీసుకుని వచ్చి అక్కడ పెడితే ఆ చిన్ని పాప ఆ అన్నాన్ని తింటూ తన చిట్టి చేతులతోటి ఆకలిని తీర్చుకుంటూ ఉంటే ఆ దృశ్యాన్ని ఆ రోజు మా కెమెరామెన్ బంధించినప్పుడు దాన్ని ఒకసారి రీప్లే చేసి చూస్తే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా అనిపించిందంటే మాటల్లో ఆ భావాన్ని వ్యక్తపరచలేం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా దారుణంగా కర్కశంగా అన్నా క్యాంటీన్లను చంపేసే ప్రయత్నం చేశాడు. ఆయన ఎక్కడా కూడా అన్నా క్యాంటీన్లో ఉండకూడదనే హుకుం జారీ చేశాడు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లో రేపటి నుంచి నిలిచిపోతున్నాయి అనే విషయం మీద కవరేజ్ చేయడానికి విశాఖపట్నంలో కేజీహెచ్ దగ్గర ఒక అన్నా క్యాంటీన్కి వెళ్తే అక్కడ పేదలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అన్నా క్యాంటీన్ ఉంటుందనే ఆశతో అక్కడికి వచ్చి అన్నా క్యాంటీన్లు మూసేశారనే విషయం తెలిసిన తర్వాత వారి ముఖాల్లో కనిపించినటువంటి నిరుత్సాహం, వారు ఇవాళ
ఆకలిని ఎలా తీర్చుకోవాలనే ఆందోళన వారిలో గమనించిన తర్వాత ఇంత నీచమైన పని చేశారా జగన్మోహన్ రెడ్డి అనే అసహ్యం కలిగినటువంటి క్షణాలవే. ఎందుకంటే ఇక్కడ పేదల ఆకలి కంటెక్స్ట్లో మాత్రమే పొలిటికల్ నెరేటివ్స్ అనేది ఏ ఒక్కరికి కూడా ప్రాధాన్యత కాదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా అన్నా క్యాంటీన్స్కి ప్రత్యామ్నాయంగా మొబైల్ అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించే ప్రయత్నాన్ని చేశారు. అనేక చోట్ల వాటిని నడుపుతుంటే వాటిని కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే దిశగా చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు చేపట్టాడు. అన్నా క్యాంటీన్ అనేది నాడు నందమూరి తారక రామారావు గారి పేరుని గుర్తు చేసే విధంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రారంభించారనే అక్కసుతో అటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ చర్యలు జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. కానీ వాటి నేపథ్యాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే కిలో ₹2 బియ్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు నాడు నందమూరి తారక రామారావు గారు. ఆ పథకం విస్తృతంగా పేదలకు ఉపయోగపడాలనే ఆలోచనతో వార్షిక ఆదాయ పరిమితిని ₹3,500 నుంచి సుమారు ₹6,500 కూడా పెంచడం ద్వారా అనేక మంది లబ్ధిదారుల్ని ఈ పథకం పరిధిలోకి ఆ రోజుల్లోనే ఆయన తీసుకురాగలిగారు. ఇంకా చెప్పాలంటే దేశంలోనే మొట్టమొదటిసారి నాడు నందమూరి తారక రామారావు గారు అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా సబ్సిడీ ద్వారా అందించగలిగారు. ఇటువంటి ఆలోచన ఆ రోజుల్లోనే ఆయన చేశారు. పేదల ఆకలిని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాంటీన్లకు అన్నా క్యాంటీన్లని పేరు పెట్టారు. ఆ ఆలోచనని అర్థం చేసుకోకుండా అత్యంత దుర్మార్గంగా పాశవికంగా పేదలు ఆకలితో అలమటించిన పర్వాలేదనే రాజకీయ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. దాని ఫలితంగా చాలా దారుణమైన శిక్షను కూడా ఆయన అనుభవించారు. ఏది ఏమైనా సమాజంలో నిరుపేదల ఆకలిని ఏ ఒక్కరూ అపహాస్యం చేయకూడదు. వారికి వీలైతే పట్టెడన్నాన్ని పెట్టడం ద్వారా మన మానవత్వాన్ని చాటుకోగలగాలి. అందులో సమాజం భాగస్వాములు అవ్వాలనే ఒక గొప్ప స్ఫూర్తిని మాత్రం నారా భువనేశ్వరి గారు అవకాశం కలిగినప్పుడల్లా చాటుతూనే ఉన్నారు. ఇటువంటి స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు మన సమాజంలో మరింత మంది కలిగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తద్వారా మనం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలవగలమనే భరోసాను కూడా నింపాల్సినటువంటి బాధ్యత కూడా మన సమాజంలో ఉన్న సంపన్నుల మీద కూడా కనిపిస్తోంది. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.